కస్టమర్స్ని పబ్లిక్ని త్వరగా ఆకర్షించడానికి బిజినెస్ని గ్రో చేయడానికి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్ వైరల్ అయితే ఓవర్ నైట్ ఫాలోవర్స్ పెరుగుతారు. మనం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కొత్త రీల్స్ పోస్టులు కనిపిస్తాయి కదా. ఇవి ఎక్కువ టైం తీసుకోవద్దు. మనం సెర్చ్ చేయగానే మనకి కంటెంట్ బాగా తొందరగా కనిపిస్తుంది. కంటెంట్ కనిపించడానికి ఎక్కువ సెర్చింగ్ అవసరం లేదు. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది షార్ట్గా, క్విక్గా, ఫాస్ట్గా ఉంటుంది. 15 సెకండ్స్ నుంచి 19 సెకండ్స్ దాకా మనం రీల్ని రన్ చేయొచ్చు. అలాగే మనం బిజినెస్కి సంబంధించి పెయిడ్ యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే బిజినెస్ ప్రమోషన్స్కి, ఎంటర్టైన్మెంట్కి, కంటెంట్కి, కస్టమర్స్కి కనెక్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. బిజినెస్ ప్రమోషన్స్కి, క్విక్ టిప్స్కి, ఎంటర్టైన్మెంట్కి, కస్టమర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా బెస్ట్. చూడండి, ఇప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ తెలుగులో నేర్పిస్తాను. చూడండి, ఎంత సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేయొచ్చు. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యాక స్క్రీన్ ఇలా వస్తుంది. మధ్యలో ప్లస్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనం ఒక పోస్టా లేకపోతే మల్టిపుల్ పోస్టులు వేయాలా అని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆడియో బటన్ ఉంది కదా, మనకు కావాల్సిన మ్యూజిక్, ట్రెండింగ్ మ్యూజిక్ కానీ మనకి ఇష్టం వచ్చిన పాట కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో లాగా కాదు, రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఈ పాట బాగుంది లేదా ఈ పాట బాగుంది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టెక్స్ట్ బటన్ ఉంది కదా, అది నొక్కుదాం. హ్యాపీ వినాయక చవితి అని రాద్దాం. దాన్ని డన్ అన్నాక దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడదాం. ఇక్కడ ఎడిట్లో ఫొటోస్కి కలర్స్ అలా బ్రైట్నెస్ మార్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, మార్చాక ఇక్కడ ట్యాగ్, ఇక్కడ మనం యాడ్ టైటిల్ రాయాలన్నమాట. ఇది నాది మొదటి పోస్ట్, సపోర్ట్ మీ అని చెప్పేసి నేను రాశాను. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా రాయాలి. మై ఫస్ట్ పోస్ట్ వినాయక చవితి బిజినెస్ అని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మనం తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎవరన్నా సెర్చ్ చేయగానే మనది ఫస్ట్ వస్తుంది. మన లొకేషన్ యాడ్ చేస్తే లోకల్ పీపుల్కి, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ రీల్ అనేది చేరుతుంది అనమాట. నేను విజయవాడ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. ఇది ఏంటి అంటే ఆడియన్స్ క్లోజ్ ఫ్రెండ్స్కి పంపించాలా లేకపోతే ప్రతి ఒక్కరికి వెళ్ళాలా అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళాలని చెప్పి సెలెక్ట్ చేశాను. ఇంకంతే, లాస్ట్లో చెక్ చేసుకోవాలి మనం ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసాము, క్యాప్షన్ రాసామా, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చామా, పీపుల్ ఎవరికన్నా కొలాబరేషన్, ఎవరైనా మన రీల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళాలంటే అది కొలాబరేషన్ మోడ్ అనమాట. దాంట్లో మనం క్లిక్ చేస్తే మన రీల్ వాళ్ళకి వెళ్తుంది. ఇంకా లాస్ట్లో షేర్ అని బటన్ నొక్కాను. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ అప్ అని మెసేజ్ వచ్చింది. మనం చెక్ చేద్దాం మనం పంపించిన ఫైల్ వెళ్ళిందా లేదా అని. నేను ఓపెన్ చేసా, చూడండి హ్యాపీ వినాయక చవితి అని వెళ్ళింది కదా, అంతే. ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ మన బిజినెస్ని డిజిటల్లో గ్రో చేద్దాం. బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా వేయాలో వాళ్ళకి తెలుస్తుంది.